నమస్తే, వెల్కమ్ టు వ్యూ పాయింట్. పశ్చిమాసియా ఘర్షణల వేళ రష్యా నుంచి ఇరాన్కు డ్రోన్లు. అమెరికా ఇజ్రాయెల్తో యుద్ధం చేస్తున్న ఇరాన్కు రష్యా నుంచి సహాయం అందుతున్నట్లు తెలుస్తోంది. ఆ దేశానికి పుతిన్ ప్రభుత్వం దశల వారీగా డ్రోన్లను డెలివరీ చేస్తుందని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఈ నెలాఖరుకు ఆ రవాణా పూర్తి కానుందని వెల్లడించాయి. డ్రోన్లతో పాటు ఆహారం, ఔషధాలను కూడా పంపిస్తుందని రాసుకొచ్చాయి. ఇరాన్ అభివృద్ధి చేసిన డ్రోన్లను రష్యా తయారు చేస్తోంది. వాటిని ఉక్రెయిన్ యుద్ధంలో ఉపయోగిస్తోంది. ఇరాన్ సైనిక సామర్థ్యాలను బలోపేతం చేసే ఉద్దేశంతో ఈ షిప్మెంట్లు చేస్తోందని పశ్చిమ దేశాల నిఘా సమాచారాన్ని ఊటంకించాయి. అమెరికా యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలు, సైనిక స్థావరాల గురించి ఇరాన్కు రష్యా రియల్ టైమ్ ఇంటెలిజెన్స్ సహకారం అందిస్తుందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. పశ్చిమాసియాలో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఆ సమాచారాన్ని ఇరాన్కు రష్యా చేరవేస్తుందని వాటి సారాంశం. ఇక తాజా కథనాలపై రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ ప్రతినిధి స్పందించారు. ప్రస్తుతం చాలా నకిలీ వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఇక్కడ ఒకటి మాత్రం వాస్తవం. ఇరాన్ నాయకత్వంలో మా సంప్రదింపులు కొనసాగిస్తున్నామని స్పష్టం చేశారు. ఇరాన్లోని బుషెహార్ న్యూక్లియర్ పవర్ పాయింట్ నుంచి తమ దేశానికి చెందిన ఉద్యోగులను రష్యా వెనక్కి రప్పించింది. మంగళవారం ఈ ప్లాంట్పై క్షిపణి పడిన నేపథ్యంలో 163 మంది సిబ్బందిని అక్కడి నుంచి తరలించింది. ఈ ప్లాంట్ను నిర్మించింది రష్యానే. మిగతా యూనిట్ల నిర్మాణం కోసం అక్కడ కొందరు సిబ్బంది పనిచేస్తున్నారు. అయితే యుద్ధం ప్రారంభమైన దగ్గర నుంచి అక్కడ కార్యకలాపాలను నిలిపివేసింది.